శాతవాహనుల కాలం నాటి విద్యలు. బ్రాహ్మణ గృహాలు గురుకులాలుగా ఉండేవి. కంఠస్థం చేయడమే ఆనాటి విద్యార్జన విధానమై ఉంటుందని మనకు తెలుస్తున్నది. ధాన్యకటకం శ్రీ పర్వతాలలో విశ్వవిద్యాలయాలు ఉండేవి. ధాన్యకటక విశ్వవిద్యాలయం నమూనాగా లాసాలోని విశ్వవిద్యాలయం నిర్మాణమైందని టిబెట్ గ్రంథాల వల్ల మనకు తెలుస్తున్నది. ప్రతి బౌద్ధ విహారం కూడా ఒక పెద్ద విద్యాలయంగా ఉండేది. ఈ విహారాలలో ధమ్మ కతిక అనే ఉద్యోగి కథల ద్వారా ధర్మాన్ని ప్రచారం చేసేవాడు. ధమ్మ కతిక. నెక్స్ట్ నాగార్జునాచార్యుడు. ఇతను శ్రేయోరాజ్య సిద్ధాంతం ప్రతిపాదించాడు. రత్నావళి రాజపరికత అనే గ్రంథంలో ఈ సిద్ధాంతాన్ని అతను ప్రతిపాదించాడు. శ్రీపర్వతంలో ఈయన ఒక పెద్ద గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాడని ఫాయియాన్ అనే యాత్రికుడు మనకు తెలియజేశాడు. ప్రతి విద్యార్థి ఈయన రచించినటువంటి సృహుల్లేఖను కంఠస్థం చేస్తుంటారని ఇత్సింగ్ అనే అతను తెలియజేశాడు. ఈయన సంస్కృతంలో రచనలు చేశాడు. నెక్స్ట్ భాషలు. శాతవాహనుల రాజభాష ప్రాకృతం. వీరి శాసనాలు ప్రాకృత భాషలోనూ మరియు బ్రాహ్మీ లిపిలోనూ ఉన్నాయి. ప్రాకృత భాషా చరిత్రలో వాస్తవానికి శాతవాహన యుగము స్వర్ణయుగంగా ఉండేది. అయితే కుంతల శాతకర్ణి ఆస్థానంలోని గుణాఢ్యుడు సర్వవర్మ మధ్య జరిగిన వివాదంపై ఉన్న కథ ఆధారంగా మనకేం తెలుస్తుంది? శాతవాహన యుగంలోనే ప్రాకృతం తన ప్రాధాన్యతను కోల్పోయిందని, దాని స్థానాన్ని సంస్కృతం ఆక్రమించినట్లు ఈ కథ ఆధారంగా మనకు తెలుస్తున్నది. నెక్స్ట్ కాతంత్ర వ్యాకరణం. రచించినది సర్వవర్మ. ఏ భాషలో? సంస్కృతంలో. నెక్స్ట్ బృహత్ కథ. రచించినది గుణాఢ్యుడు పైశాచి భాషలో. ఈ బృహత్ కథ రామాయణంతో సమానమైన కావ్యమని విమర్శకుల అభిప్రాయం. ఇందులోని ఒక అంశమే కథా సరిసాగరమునకు మాతృకైనది. నెక్స్ట్ గాథా సప్తశతి. దీనిని రచించినది హాలుడు. ఇతని యొక్క బిరుదు కవివత్సలుడు. గాథా సప్తశతి ఆనాటి ఆంధ్రులు శృంగార ప్రియులని తెలియజేస్తుంది. గ్రామీణ జీవితం ఇందులో కనబడుతుంది. పొట్ట, అత్త, పత్తి, అద్దం మొదలైన పదాలు ఇందులో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ దేశీ భాష. ప్రాకృతం సంస్కృతాలే గాక దేశీ అనే మరో భాష ఉన్నట్లు బృహత్ కథ వల్ల మనకు తెలుస్తున్నది. ఈ దేశీ భాషే నేటి తెలుగు భాషకు మాతృక అయి ఉంటుందని ఒక అభిప్రాయం. గౌతమిపుత్రుని కాలం నుంచి శాతవాహనుల వెండి నాణేలపై 2 భాషల్లో పేర్లు కనిపిస్తాయి. అందులో మొదటిది ప్రాకృతమైతే రెండవది దేశీ భాష. దీనిని ఆధారంగా చేసుకుని శాతవాహనుల మాతృభాష తెలుగే అన్న విషయం మనకు తెలుస్తున్నది. అదేవిధంగా శాతవాహనుల రాజుల్లోని పులోమావి అనే పేరు దేశీ పదాన్ని సూచిస్తుంది. తర్వాతి అంశం స్తూపం. బుద్ధునివి కానీ ప్రసిద్ధ ఆచార్యులవి కానీ శారీరక అవశేషాలపై నిర్మితమైన స్మారక చిహ్నాలే స్తూపాలు లేక చైత్యాలు. ఇవి 3 రకాలు. 1 ధాతుగర్భాలు, 2 పారిభోజకాలు, 3 ఉద్దేశిక స్తూపాలు. మొదటగా ధాతుగర్భాలు. ఇవి బుద్ధుని యొక్క శారీరక అవశేషాలపై నిర్మించినటువంటి స్తూపాలు. ఇటువంటివి బట్టిప్రోలు, అమరావతి, జగ్గయ్యపేట, ఘంటసాల, శాలిహుండంలలో మనకు కనిపిస్తాయి. రెండవది పారిభోజకాలు. బౌద్ధ ఆచార్యులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించినటువంటి స్తూపాలనే మనము పారిభోజకాలు అని పిలుస్తాం. ఇక మూడవది ఉద్దేశిక స్తూపాలు. ధాతువులు లేకుండా కేవలం బుద్ధునిపై భక్తి భావనను వెల్లడించడానికి నిర్మించినటువంటి స్తూపాలనే మనము ఉద్దేశిక స్తూపాలుగా పేర్కొంటున్నాం. ఇవి అనకాపల్లి చెంతన సంగరంలోని లింగాలమెట్టలో మరియు గుంటుపల్లిలో ఇటువంటి స్తూపాలు మనకు కనిపిస్తున్నాయి. అమరావతి స్తూపం. స్తూపం వ్యాసము 162 అడుగులు. దానిపైన ఉన్నటువంటి అండం వ్యాసము 142 అడుగులు. అమరావతి ప్రాకార శిల్పాలు బుద్ధుని జీవితంలోని పంచ కళ్యాణములు, బుద్ధ జాతక కథలు, సామాన్య జీవిత దృశ్యాలతో నిండి ఉండేవి ఈ అమరావతి ప్రాకార శిల్పాలు. స్తూపాలలో చాలా వాటికి 4 దిక్కులు యందు వేదికలు, వాటిపై 5 ఆయక స్తంభములు ఉండేవి. ఈ ఆయక స్తంభములు పంచకళ్యాణాలను సూచిస్తాయి. ఈ పంచకళ్యాణాలు ఏవి అంటే బుద్ధుని జననం, మహాభి నిష్క్రమణం, సంబోధి, ధర్మచక్ర పరివర్తనం, మహాపరి నిర్యాణం. నెక్స్ట్ చైత్యగృహం. పూజా వస్తువుగా చైత్యం కానీ బుద్ధ విగ్రహం కానీ ఉండి నిత్యార్చనకు ఉపయోగించే ఆలయమే చైత్యగృహం లేదా చైత్యాలయం అని పిలుస్తాం. కార్లా, నాసిక్, కనిహేరి, బేడ్సా మొదలైన చోట్ల కొండలను తొలిచి గుహాలయాలను నిర్మించారు. ఇందులో కార్లా చాలా అందమైనటువంటి గుహాలయం.
మన రాష్ట్రంలో అంటే ఆంధ్రదేశంలో కూడా సంకరంలో ఇటువంటి గుహాలయాలు మనకు కనిపిస్తున్నాయి. ఆంధ్రదేశంలో గుంటుపల్లిలో అతి ప్రాచీనమైన చైత్యాలయం ఉంది. చాలా ముఖ్యమైనది ఇది. ఆంధ్రదేశంలో గుంటుపల్లిలో అతి ప్రాచీనమైనటువంటి చైత్యాలయం ఉంది. ఇటుకలతో నిర్మితమైన చైత్యాలయాలు గుంటుపల్లి, నాగార్జునకొండ, రామతీర్థం, శాలిహుండంలలో బయలుపడినాయి. నెక్స్ట్, విహార సంఘారామాలు. బౌద్ధ భిక్షువుల నివాసానికి ఉద్దేశించినవి విహారాలు. ఒకే ఆవరణలో కొన్ని విహారాలుండి అధ్యయనము మరియు అధ్యాపనమునకు అనుకూలమైనది సంఘారామం. ఆంధ్రదేశంలో గుంటుపల్లిలో గుహ విహారాలు ఉన్నాయి. ఇటుకలతో నిర్మాణమైన విహారాలు శాలిహుండం, రామతీర్థం, నాగార్జునకొండ ప్రాంతాలలో బయలుపడ్డాయి. ఇవి సంఘారామాలుగా ఉండేవి. ప్రతి సంఘారామంలోనూ 5 విభాగాలు ఉండేవి. 1 మహాచైత్యం, 2 స్తూప చైత్యం, 3 బుద్ధ చైత్యం, 4 ప్రార్థన విద్యాబోధనలకు వీలైన మంటపం, 5 ఈ నిర్మాణాలను పరివేష్టించి విహారములు నెలకొల్పబడి ఉండేవి. ఇటువంటి సంఘారామాలు ఆంధ్రదేశంలో 40 వరకు ఉన్నట్లు హుయాన్సాంగ్ అనే యాత్రికుడు పేర్కొన్నాడు. శ్రీపర్వతంపై యజ్ఞశ్రీ తొలపించిన 7 అంతస్తుల మహావిహారంలో 1500 గదులు ఉండేవని, వాటిలోకి గాలి వెలుతురు సమృద్ధిగా వచ్చే ఏర్పాట్లు ఉండేవని, నీటి సదుపాయం కూడా ఉండేదని పాహియాన్ అనే యాత్రికుడు పేర్కొన్నాడు. 8, 12, 13 సంఖ్యల అజంతా విహారాలు శాతవాహన యుగానికి చెందినవే. నెక్స్ట్, శిల్పము. అశోకుని కాలం నుంచి ఆంధ్రదేశంలో స్థానికమైన శిల్ప పద్ధతి పెంపొందినట్లు కనిపిస్తుంది. ఆంధ్ర శిల్పుల కౌశల్యం సాంచీ స్తూప ద్వార తోరణాలలోనూ, అమరావతి, నాగార్జునకొండ శిల్పాలలోనూ పరాకాష్ఠకు చేరిందని పండితుల యొక్క అభిప్రాయం. ఈ బౌద్ధయుగ ఆంధ్ర శిల్పమునకు అమరావతి రీతి అని పేరు వచ్చింది. అమరావతి రీతి. నెక్స్ట్, సాంచీ బార్హుత్ శిల్పము గ్రామీణమైన ప్రకృతి సాన్నిహిత్యాన్ని ప్రదర్శించగా, అమరావతి శిల్పము నాగరిక జీవిత విధానాన్ని ప్రదర్శిస్తుంది. కారణం, ధనికులైన శ్రేష్ఠీ గృహపతుల పోషణలో అమరావతి శిల్పం తయారు కావడమే. నెక్స్ట్, అమరావతి శిల్పంలో 2 దశలు కనిపిస్తాయి. ప్రథమ దశ శిల్పం కేవలం దేశీయమైన సాంచీ బిల్సా శిల్పానికి సన్నిహితంగా ఉంటుంది. 2వ దశ శిల్పంలో గాంధార శిల్ప ఛాయలు కనిపిస్తాయి. నాగార్జునకొండ, రామిరెడ్డిపల్లి శిల్పాలలో చాలా భాగము 2వ దశకు చెందినవి. తన వ్యక్తిత్వానికి దేశీయతకు భంగం రాకుండా ఆంధ్ర శిల్పి గాంధార శిల్ప సంప్రదాయాలను జీర్ణించుకున్నాడని మార్షల్ పండితుడి యొక్క అభిప్రాయం. మనోగత భావాలైనటువంటి ప్రేమ, కోపం, వాత్సల్యం, గర్వం, దయ, విషాదం వంటివి చిత్రించడంలో అమరావతి శిల్పిది అగ్రతాంబూలమని చెప్పవచ్చు. చివరిగా చిత్రలేఖనం. అజంతా 10వ గుహలోని శ్వేతగజ జాతక చిత్రం శాతవాహన యుగం నాటిదే. ఆనాటి ప్రజలు రామాయణ, భాగవతం వంటి పురాణ గాథలను ఇంటి గోడలపై చిత్రించుకునేవారని గాథా సప్తశతి తెలియజేస్తుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.